యేసు ప్రభు మన నుంచి కోరుకునేది ఏం చేయనంటే, మనము హృదయస్ఫూర్తిగా ఆయనను స్తుతించాలి అని ఆయన కోరుతూ ఉన్నాడు. రాత్రి ఒక వాక్యాన్ని మనం చదువుకున్నాం. సమాజ మందిరానికి ఒక స్త్రీ వచ్చింది. ఆ స్త్రీ ఎలా ఉంది అని అంటే, నడుము వంగిపోయి 18 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క వ్యాధితో బాధపడుతుంది. యేసు ప్రభు ఆమెను చూచి, నీలో దురాత్మ ఉందని చెప్పి దగ్గరికి పిలిచి ఆమెను ముట్టి, నీ బాధ నివారణ అయిందని చెప్పి ఆమెతో మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో మనం ఏం మాట్లాడుకున్నామంటే, సాధారణంగా మనకి భౌతికమైన అనారోగ్యాలు, శారీరకమైన అనారోగ్యాలు ఎందువల్ల వస్తాయంటే, మన మనస్సులో కూడా అనారోగ్యంతో మనం ఉన్నప్పుడు అటువంటి అనారోగ్యాలు మన శరీరం పైన ఏలుబడి చేస్తాయి. హల్లెలూయా. దాని గురించి ప్రస్తావిస్తూ బైబిల్ గ్రంథంలో నడుము అంటే ఏంటి అని ఆలోచన చేశాం. పేతురు పత్రికలో రాయబడిన మాట, మీ మనస్సు అనే నడుములు కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై అని చెప్పి పేతురు మాట్లాడాడు. మనస్సుని నడుముతో పోల్చడం జరిగింది. కాబట్టి మనస్సును కట్టుకోమని పేతురు భక్తుడు చెప్పాడు. ఆ తరుణంలో మనం ఏం మాట్లాడుకున్నామంటే, మనసు కట్టుకోవడానికి ముందు ఆ మనసు ఎలా పడిపోయిందో మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. ఆ మనసు ఎలాగ పడిపోయిందో మనం తెలుసుకోవాలి అని చాలా విషయాలు మనం మాట్లాడుకున్నాం. ఆ మనసు ఎక్కడ పడిపోయింది అని అంటే, ఆదాము దగ్గరే. ఏదెను తోటని కాయడానికి దేవుడు ఏర్పరచుకున్న ఆదాము దగ్గరే ఆ యొక్క మనసు పడిపోయింది. హల్లెలూయా. దేవుడు సృష్టించినప్పుడు ఈ మనస్సుని కేవలము మనిషికి మాత్రమే ఉంచాడు. ఒకటి, దేవుడికి మనసు ఉంటుంది, అదే విధముగా మానవునికి కూడా మనసు ఉంటుంది. కాబట్టి ఆ మనసుని పడగొట్టేలాగా చేశాడు సాతానుడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ మనసు పడిపోయినప్పుడు ఎలాగుంటుంది అనే విషయాలు కొన్నిటిని మనం ధ్యానం చేసాం. అయితే ఆ మనసు ఎందుకని పడిపోయింది అని ఇంకొన్ని విషయాలు ఈరోజు కూడా మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13, 14 వచనాలు. యెషయా గ్రంథము 14వ అధ్యాయము 13, 14 వచనాలు ఒకసారి చదువుదాం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభా పర్వతము మీద కూర్చుందును, మేఘమండలము మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అని నీవు మనస్సులో అనుకొంటివి కదా. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడిందంటే, సాతాను గురించి రాయబడింది. 12వ వచనంలో, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి అనే మాట రాయబడింది కదా. ఇదే మాట ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుంటుందంటే లూసిఫర్ అని ఉంటుంది. హల్లెలూయా. ఆదిమ హెబ్రీ భాషలో ఏమనుందంటే లూసిఫర్ అని ఉంటుంది. అంటే తేజో నక్షత్రమా, వేకువ చుక్క అన్న కాడ లూసిఫర్ అనే మాట వాడబడింది. లూసిఫర్ అంటే ఎవరు అని అంటే, దేవుణ్ణి ఆరాధించడానికి దేవుడు ఏర్పరచుకున్న కెరూబుల్లో ఒకడు లూసిఫర్. అతను ఎలాగుంటాడు అని అంటే, అతనికి 4 ముఖాలు ఉంటాయి. ఎన్ని ముఖాలు ఉంటాయి? 4 ముఖాలు ఉంటాయి. ఒకటి సింహం ముఖమును పోలి ఉంటుంది, ఒకటి గ్రద్ద ముఖమును పోలి ఉంటుంది, ఒకటి మనుషుని ముఖము పోలి ఉంటుంది, ఒకటి ఎద్దు ముఖమును పోలి ఉంటుంది. హల్లెలూయా. 4 ముఖాలు ఉంటాయి. ఎవరికి? కెరూబులకి. ఆ కెరూబుల్లో నుంచి పడిపోయిన వాడు లూసిఫర్. ఈ లూసిఫర్ ఆ కెరూబుల్లోకంతా కూడా గొప్పవాడు.
ఆరాధన బాగా చేయగలిగినవాడు, పాటలు బాగా పాడగలిగినవాడు. ఆయన దేవుని సన్నిధిలో ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు తన మనసులో గర్వించాడు. ఆ విషయాలే ఇప్పుడు మనం చదువుకున్నాం. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలము మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని ఆయన ఎక్కడనుకున్నాడంటే, నీవు మనస్సులో అనుకున్నావు అని ఇక్కడ రాయబడింది. హల్లెలూయా. తన మనస్సులో అలా గర్వించబడి తాను పరలోకంలో నుంచి పడిపోయాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉత్తర దిక్కున సభాపర్వతము అనేది ఒకటి ఉంది. ఆ సభాపర్వతం మీద దేవుడు లూసిఫర్ని తన యొక్క దేవదూతల సమూహమును ఆరాధించే దేవదూతల సమూహమును అక్కడ ఏర్పాటు చేస్తే, అక్కడ ఆయన ఏమనుకున్నాడంటే, నేను పరలోకానికి వెళ్తాను, పరలోకాన్ని కూడా నేను పరిపాలిస్తాను అని చెప్పి ఆయన తన హృదయములో తన మనస్సులో గర్వించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తాను ఎక్కడ పడిపోయాడంటే తన మనసులోనే పడిపోయాడు. కాబట్టి ఆ మొట్టమొదటిగా మనసులో పడిపోయిన వాడు ఎవడు అనంటే లూసిఫర్. సాతాను మొట్టమొదటిగా మనసులో పడిపోయాడు. కాబట్టి ఆ మనసులో తాను పడిపోయాడు కాబట్టి ఆయన రూపంలో చేయబడ్డ మనిషిని కూడా ముందుగా ఆ మనసులోనే పడగొడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందుగా ఆయన ఎవరి దగ్గరకు వచ్చాడో తెలుసా? హవ్వ దగ్గరకు వచ్చాడు. ఎవరు? సాతాను. తాను పడిపోయిన తర్వాత ఏదైనా తోటలో ఆదాము హవ్వలు ఉంటే అక్కడికి హవ్వ దగ్గరికి హవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చి ఏమన్నాడు? ఇది నిజమా? ఒకసారి చదవండి ఆ మాటలు ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 1 నుంచి. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములనైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును. అయితే ఈ తోట చెట్ల ఫలములను తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకున్నట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనెను. హల్లెలూయా. నేను చాలా రోజుల క్రితం ఈ ఉదాహరణ చెప్పాను మీతో. మన గ్రామాల్లోనికి కొంతమంది సైకిళ్ళ మీద, ఆటోల మీద అమ్ముకోవడానికి వస్తారు. కాయలు కానీ, ఉల్లిపాయలు కానీ, లేకపోతే వేరే వేరే అరటికాయలు కానీ, ఇంకా వేరే వేరే అమ్ముకోవడానికి వస్తారు. అక్కడికి ఆయన దగ్గరికి మీరు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఈ ప్రశ్న వేశాడు అనుకోండి. ఏం ప్రశ్న? అమ్మా, మీ బీరువా తాళాలు ఎక్కడెడతారని అడిగితే మీరేమంటారు? మీ బీరువా తాళాలు ఎక్కడ ఎడతారంటే మీరేం చెప్తారు? మీ హృదయంలో ఏ ఆలోచన వస్తుంది? ఈ నా గుడ్డ ఏది దొరకలేదు వీడికి, బీరువా తాళాలు కావాలంటే వీడికి అని స్తంభానికి వేసి కొట్టేరా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అదే మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చి, అమ్మ బీరువా తాళాలు ఇమ్మంటే ఇస్తారా? మీ ఇంట్లో వాళ్ళండి. ఎందుకు ఇవ్వరండి? మీ పిల్లలకు కానీ మీ భర్తకు కానీ ఇవ్వరా? అయ్యో, అంత దెబ్బలాట్లు ఉన్నాయండి మీలో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఎందుకని ఉదాహరణ చెప్పానంటే, బయట అడిగితే ఇవ్వం మనం, వాడికి ఎందుకు మన గురించి. కానీ ఇంట్లో వాళ్ళు అడిగితే ఇస్తాం. ఇక్కడ హవ్వను మీరు గమనించారా? సర్పం వచ్చి ఏమడుగుతుందంటే, దేనినైనా దేవుడు తినొద్దన్నాడా అంటే దానికి తెలుసు. దేవుడు ఏది తినొద్దన్నాడో దానికి తెలుసు. 2 చెట్లు ఫలములను గురించి దేవుడు ఆజ్ఞాపించాడు. ఒక చెట్టు ఫలము గురించి, మంచి చెడులు తెలివిని వృక్ష ఫలముల గురించి దేవుడు ఆజ్ఞాపించాడు. అది హవ్వకి, ఆదాముకి, దేవుడికి మధ్యలో ఉన్న సంబంధం, ఆ సహవాసం గురించి ఆ సర్పం వచ్చి అడిగితే వెంటనే ఆ విషయాలన్నీ కూడా హవ్వ
చెప్పేసింది. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ సర్పము బయట దానిలాగా అడగలేదు, ఇంట్లో మనిషిలాగా అడిగింది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు గమనించారా? ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏది అడిగినా సరే, మన పిల్లలు ఏది అడిగినా సరే, మన సహవాసం కలిగిన వాళ్ళు ఎవరు ఏది అడిగినా సరే మీరు ఖచ్చితంగా చేయడానికి ఇష్టపడతారు. అదే బయట వాళ్ళు వచ్చి అడిగితే మీరు చేస్తారా? చేయలేరు, ఎవరు కూడా చేయలేము. కానీ హవ్వ ఇక్కడ ఆ సర్పము చెప్పినట్టుగా ఏమైతే అడిగిందో దానికి సమాధానంగా ఆమె తిరిగి చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఆమె సర్పముతో సహవాసము ఎక్కువగా చేసింది. ఈ సమయంలో సర్పం వచ్చి ఆ యొక్క హవ్వని అడుగుతున్నప్పుడు ఆదాం అక్కడే ఉన్నాడా? ఆదాం లేడు అక్కడ. ఆదాము లేడు. ఒకవేళ ఉంటే గనక నీకెందుకు అనే విషయాలు ఒకవేళ ఆదాం మాట్లాడతాడేమో, మనకు తెలీదు. ఒకవేళ హవ్వతో పాటు ఆదాము అక్కడ ఉంటే గనక దానికి సమాధానము ఆదామే చెప్తాడేమో, మనకు తెలీదు. ఆయన స్వరం అక్కడ వినబడలేదు కాబట్టి, ఆయన మాట అక్కడ వినలేదు కాబట్టి, ఇక్కడ రాయబడలేదు కాబట్టి ఆదాం అక్కడ లేడు. అంటే హవ్వ ఒంటరిగా ఉంది. హవ్వ ఒంటరిగా ఉండడానికి గల కారణం ఏంటి? అసలు హవ్వని ఆదాముని దేవుడు ఎందుకని సృష్టించాడు? నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా నుంట మంచిది కాదని చెప్పి హవ్వని సృష్టించి మీరిద్దరు సహవాసం చేయమనంటే, హవ్వ వేరొక చోట, ఆదాము వేరొక చోట ఉన్నారు. కాబట్టి ఇప్పుడు సాతానికి బాగా అవకాశం దొరికింది. ఎక్కడికి వచ్చారు? హవ్వ దగ్గరకు వచ్చి హవ్వతో సహవాసం చేశాడు. వెంటనే ఆ ప్రశ్న అడగలేదండి సర్పము. ఎన్ని రోజులు సహవాసం చేసిందో మనకు తెలియదు, ఎన్ని రోజులు హవ్వతో సహవాసం చేసిందో తెలియదు, ఎన్ని రోజులు మంచి మాటలు మాట్లాడిందో తెలియదు, ఎన్ని రోజులు తనకి ఆశ చూపించిందో తెలియదు. కానీ ఒకానొక పర్టిక్యులర్ టైంలో ఇలాగ అడిగింది. దేవుడు ఏదైనా తినొద్దని అన్నాడా? ఎందుకని తినకూడదు అని చెప్పేసి హవ్వని ప్రేరేపించడం ప్రారంభించింది. హల్లెలూయా. గమనించారా? ఆ సర్పము లేకపోతే ఆ సాతాను ఏ మనసులో అయితే పడిపోయిందో ఆ మనసులో హవ్వని కూడా పడిపోయేలాగా సహవాసం చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హవ్వ ఎక్కడ పడిపోయింది అని అంటే, తన మనసులో ముందుగా ఎప్పుడు పడిపోయింది అని అంటే, సర్పముతో సహవాసం చేపట్టి. ఆ సర్పముతో సహవాసం ఎందుకు చేసింది అని అంటే, ఆదాముతో ఉండవలసిన హవ్వ ఒంటరిగా ఉంది కాబట్టి. మనం ఒంటరిగా ఉన్నప్పుడు దుష్టుడు మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, దురాత్మ మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు, మనల్ని ఎలా పడగొట్టాలా అని ఆలోచన చేస్తూ ఉంటాడు. ఒకసారి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. 10వ వచనం. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటను మీరు గమనిస్తే, ఒంటరివాడు చాలా ఈజీగా పడిపోతాడు. అదే అతడు సహవాసంలో ఉంటే వాడు పడిపోడు. ఒకవేళ ఒకడు పడిపోయినా ఒకడు తిరిగి లేపుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువు కూడా తన సువార్తను ప్రకటించడానికి శిష్యుల్ని పంపించినప్పుడు ఇద్దరిద్దరేసిని పంపించాడు. కారణం ఏంటి అంటే, అందులో ఒకడు పడిపోయినా కానీ ఇంకొకడు అతన్ని లేపడం అనేది చాలా అవసరం అని చెప్పి యేసయ్య ఆ యొక్క పనిని జరిగించడం మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి మన మనసు ఎక్కడ పడిపోతుంది అని అంటే, లోక సంబంధమైన వాటి మీద మనము స్నేహాన్ని పెంచుకున్నప్పుడు. గమనించాలి, నేను ఎక్కువగా ఎందుకని స్తుతించమంటున్నానంటే, మీ సహవాసము దేవునితో ఉండాలి. మీ సహవాసము దేవునితో ఉండాలి. మీ సహవాసము దేవునితో కాకుండా వేరే ఎవరితోనైనా సరే, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటిది దేనితోనైనా సరే మీ సహవాసం ఉన్నట్లయితే అక్కడ మీరు పడిపోతారు, ఖచ్చితంగా పడిపోతారు. ఎందుకంటే మన మనసు ఎప్పుడో పడిపోయింది. ఎప్పుడో ఏదైనా తోటలోనే ఆదాము యొక్క మనసు పడిపోయింది. పడిపోయింది కాబట్టి తన మనసు చీకట్లోనికి వెళ్ళిపోయింది. తన మనోనేత్రములకు గుడ్డితనము కలిగింది. రాత్రి విషయాలు మనం మాట్లాడుకున్నాం. మనసుకి కన్నులు ఉంటాయి, వాటినే మనోనేత్రములు అంటారు. ఎప్పుడైతే మనసు పడిపోతుందో మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగుతుంది.
ఆ గ్రుడ్డితనంలో మనం తీసుకునే నిర్ణయాలు ఒక్కొక్కసారి దేవునికి వ్యతిరేకమైన దిశలోనికి తీసుకుని వెళ్ళిపోతాయి. కాబట్టి ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సిన సందర్భం. హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చిన మనమందరము కూడా మన మనసును నిబ్బరమైన బుద్ధి గలవారమై, నిబ్బరమైన మనసు గలవారమై మనం ఏం చేయాలి అని అంటే, దేవునితో సహవాసము చేసేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ వారం రోజులు కూడా, ఆదివారం సాయంత్రం నుంచి నిన్నటి వరకు కూడా జరిగిన ఉపవాస ప్రార్థనలో నేను చాలా రోజులు, అంటే ప్రతిరోజు ప్రతి పూట రావడానికి ప్రయత్నం చేశాను. బుధవారం ఒకరోజు మాత్రం పగలు రాలేకపోయాను. మిగతా రోజులన్నీ కూడా మనకి ఉపవాస ప్రార్థనలు జరిగాయి. ఈ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నప్పుడు, ఎప్పుడైతే ఉపవాస ప్రార్థనల్ని ప్రకటించానో, ఎప్పుడైతే ఆదివారం నుంచి మనం ఈ ఉపవాస ప్రార్థనలని అనుకున్నామో, నా బండి చెడిపోయింది. దాన్ని సోమవారం నేను కైకలూరు తీసుకెళ్ళాను. మెకానిక్ దగ్గర తీసుకెళ్తే ఆయన ఏమన్నాడంటే, 2-3 దగ్గర చూపించాను. ఒకళ్ళైతే 3,000 అయిద్దన్నారు, ఒకళ్ళైతే 6,000 అయిద్దన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకని విషయాన్ని చెప్తున్నానంటే, మనము స్తుతించినప్పుడు, లేకపోతే మనము స్తుతిలో నడుస్తూ ఉన్నప్పుడు దురాత్మ మనకి అనేకమైన ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది, అనేకమైన సమస్యలను సృష్టిస్తుంది. ఆ సమస్యలన్నిటిలో కూడా మీకు ప్రధానమైన ఆయుధం ఏమిటి అని అంటే స్తుతించడమే. మీకు రోగం వచ్చినా, మీకు ఇబ్బందులు కలిగిన, మీకు ఏదైనా నష్టము కలిగిన, మీకు ఏదైనా అవమానం కలిగిన, మీ జీవితంలో ఏదైనా చూడలేని వాటిని మీరు చూసినా, భరించలేని వాటిని భరిస్తూ ఉన్నా, దేవుని సన్నిధిలో మీరు స్తుతి చేస్తూ ఉండండి. దేవుని సన్నిధిలో ఆయన్ని స్తుతిస్తూ ఉండండి. ఎందుకనంటే దెయ్యాలకి ఇష్టం లేనిది స్తుతి మాత్రమే. దెయ్యాలకి ఏది ఇష్టం ఉండదు అని అంటే స్తుతి మాత్రమే. స్తుతి చేయటము వాటికి ఇష్టం ఉండదు. దేవుణ్ణి స్తుతించటము, దేవుణ్ణి ఆరాధించటము వాటికి ఇష్టం ఉండదు. మన మనసు ఎప్పుడూ ప్రతి దాంట్లో కూడా మనం చాలా ఉత్సాహంగా ఉంటాం. కానీ ఎక్కడ మనము ఉత్సాహంగా ఉండము అని అంటే స్తుతించడంలో. ఎక్కడ మన మనసు వెనక్కి లాగుతుంది అని అంటే దేవుణ్ణి ఆరాధించడంలో. ఎక్కడ మన మనసు మనకు కష్టంగా ఉంటుంది అని అంటే దేవుణ్ణి కొనసాగించడంలో, దేవుణ్ణి స్తుతించటంలో. ఎక్కువగా స్తుతులు జరిగిస్తూ ఉన్నప్పుడు, ఎక్కువగా స్తుతిలోనికి మనం నడుస్తూ ఉన్నప్పుడు సాతానికి అది ఇష్టం ఉండదు, ఆ దెయ్యానికి అది ఇష్టం ఉండదు. కాబట్టి మనల్ని వెనక్కి లాగడానికి మాత్రమే అది ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా స్తుతించటము మర్చిపోవద్దు. ఎప్పుడూ కూడా స్తుతిని వెనకాల పెట్టొద్దు. ఇక్కడికి వచ్చిన తర్వాత, మీరు మందిరంలోనికి వచ్చిన తర్వాత ఎవరు కూడా ఎవరితో మాట్లాడకుండా ఎక్కువగా మీరు స్తుతించినప్పుడు, ఎక్కువగా మీరు ఆరాధన చేసినప్పుడు మీ హృదయము తేలిక పడటం మీరు గమనిస్తారు. మీ హృదయంలో గొప్ప మార్పులను మీరు చూస్తారు. అది కేవలం స్తుతిలో మాత్రమే మీరు కనుగొనగలుగుతారు. కాబట్టి ఎప్పుడూ కూడా స్తుతి నుండి వెనక్కి వెళ్ళిపోవడానికి ఎప్పుడూ కూడా నిర్ణయం తీసుకోవద్దు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. ఎరికో గోడలు కూలిపోయిన సందర్భం ఇది.
ఎరికో గోడలు నేలమట్టము వరకు కూడా పడిపోయిన సందర్భం ఇది. ఈ విషయాన్ని మీరు గమనిస్తే యెహోషువ కాలంలో ఎరికో పట్టణములో చుట్టూ కూడా బలమైన ప్రాకారాలు ఉన్నాయి. ఆ ప్రాకారము మీద 2 రథాలు చాలా ఈజీగా ఒకదాని పక్కన ఒకటి నడుస్తాయి. ఆ ప్రాకారముల మీద అవి అంత వెడల్పు ఉంటాయి. అవి ఎలా పడిపోయినాయి అంటే మీకు పూర్తిగా చదివించడానికి సమయం లేదని చెప్పి ఆ ఒక్క వచనం మాత్రమే నేను చదివించాను. ఆ ప్రాకారములు ఎలా కూలాయనంటే దేవుడు వారికి చెప్పింది ఏమిటి అనంటే ఆ ప్రాకారముల చుట్టూ ప్రతి ఒక్కరూ కూడా తిరుగుతూ 6 రోజుల పాటు స్తుతిస్తూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని రోజులు? 6 రోజులు. ఆ ప్రాకారముల చుట్టూ మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ఏవి అనొద్దు, మీరు ఎవరిని కూడా చూడొద్దు. దేవుణ్ణి స్తుతిస్తూ ఆ ప్రాకారముల చుట్టూ చాలా సైలెంట్గా తిరుగుతూ ఉండండి. మీ మనసులో దేవుణ్ణి స్తుతిస్తూ, మీ పెదాలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఆ ప్రాకారముల చుట్టూ తిరిగిన తర్వాత రోజుకు ఒక్కసారి అలా తిరగండి. 7వ రోజున మీరు ఏం చేస్తారంటే 7 సార్లు ఆ ప్రాకారముల చుట్టూ తిరగండి. ఎలా తిరగాలి? బలముగా దేవుణ్ణి స్తుతిస్తూ. అదే రాయబడింది ఇక్కడ. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణమును పట్టుకొనిరి. హల్లెలూయా. ఆ యెరికో ప్రాంతాన్ని స్వాధీనము చేసుకోవడానికి ఆ ప్రాకారములు అడ్డు వస్తే ఆ ప్రాకారములను ఎలా పడగొట్టారు అని అంటే ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు బల్లేలు తీసుకోలేదు, వాళ్ళు పెద్ద పెద్ద ప్రొక్లైన్లను తీసుకుని వెళ్ళలేదు, వారు పెద్ద పెద్ద మిషన్లని తీసుకుని వెళ్ళలేదు. వారు దేన్ని తీసుకెళ్లారు అని అంటే స్తుతిని తీసుకెళ్లారు. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆ ప్రాకారంలో చుట్టూ తిరుగుతూ స్తుతిస్తూ ఉంటే వాళ్ళు బలముగా స్తుతించినప్పుడు ఆ బలమైన ప్రాకారాలు కూడా ఒకేసారి కూలిపోవడం అనేది జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, మన జీవితంలో కూడా యెరికో గోడల లాంటి ప్రాకారాలు చాలా ఉంటాయి. యెరికో గోడల యొక్క ప్రాకారాల లాంటి సమస్యలు చాలా ఉంటాయి. అయ్యో, ఈ సమస్యను నేను జయించగలనా? ఈ సమస్యను నేను దాటగలనా? ఈ సమస్య నుండి నేను బయటపడగలనా? ఈ సమస్యను నిన్ను భరించగలనా? ఈ యొక్క అప్పుల ఊబులో నుంచి నేను బయటకు రాగలనా? ఈ యొక్క దురాత్మలో నుంచి నేను బయటకు రాగలనా? ఈ యొక్క రోగంలో నుంచి నేను బయటకు రాగలనా అని మన మనసు మనల్ని కృంగతీసే సమయంలో నేను చెప్పే విషయం ఏంటంటే, దేవుని యొక్క వాక్యం ద్వారా నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు స్తుతించడం మానవద్దు. హల్లెలూయా. మీరు ఎంత బలముగా స్తుతిస్తే అంత బలముగా మీ ఎదురున్న యెరికో ప్రాకారములు కూలిపోతాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతించారా ఎప్పుడైనా? ఇంతకుముందు మేము రాకముందు ఎప్పుడైనా బలంగా స్తుతించారా? ఇప్పుడు స్తుతించండి. గతంలో ఏం జరిగింది అనేది నాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి మాత్రం దయచేసి మీరు బలంగా స్తుతించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఎదుట ఉన్న యెరికో పట్టణాన్ని మనం స్వాధీనపరచుకోవాలి అని అంటే, యెరికో పట్టణం శాపపూరితమైనది. యెరికో పట్టణంలో వ్యభిచారం ఉంది. యెరికో పట్టణంలో లోక సంబంధమైన విషయాలు ఉన్నాయి. ఆ యెరికో పట్టణాన్ని స్వాధీనపరుచుకుని దానిని దేవుని పట్టణముగా మార్చడానికి ప్రాకారములు అడ్డుగా ఉన్నప్పుడు దానికి కావలసింది మనము చేయవలసిన యుద్ధంలో మనము కొనసాగించవలసిన యుద్ధంలో మనం వాడవలసిన ఆయుధం ఏమిటి అంటే స్తుతి మాత్రమే. దేన్ని వాడాలి? స్తుతి వాడాలి. మీ మనస్సు మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. మీ మనస్సు మిమ్మల్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఇష్టపడదు, కానీ అయినా కానీ స్తుతించాలి. మీ శరీరం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది, మీ యొక్క ఆలోచనలు మిమ్మల్ని వెనక్కి లాగుతాయి, మీ జ్ఞానం మిమ్మల్ని వెనక్కి లాగుతుంది. అయినా కానీ మీరు వెనక్కి తిరగొద్దు అని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకసారి లూకాసు వార్త 22వ అధ్యాయము, లూకాసు వార్త 22వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుదాం. సీమోను, సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మును కోరుకొనును గాని నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు
వేడుకుంటుని నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, సీమోను పేతురుతో ఏమంటున్నాడంటే, సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని అడిగింది మిమ్మల్ని తీసుకుని వెళ్ళిపోవాలి అని, మిమ్మల్ని గోధుమలు పట్టి జల్లెడలాగా జల్లించేయాలని చెప్పేసి సాతాను మిమ్మల్ని కోరుకుంది, కానీ నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదు. హల్లెలూయా. ఎవరు మిమ్మల్ని వదిలిపెట్టలేదు? దేవుడు మనల్ని వదిలిపెట్టలేదు. ఆయన ఏమంటున్నాడు, నేను మిమ్మల్ని వదిలిపెట్టలేదు, నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నేను నీ కొరకు వేడుకుంటుని. ఎవరు వేడుకున్నారు? యేసుప్రభు వేడుకున్నాడు. యేసుప్రభు తండ్రి దగ్గర వేడుకున్నాడు. అలా వేడుకున్న తర్వాత ఆయన ఏమంటున్నాడు, నీ మనస్సు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. మనసు ఎప్పుడు తిరిగిద్ది? మన మనసు పడిపోయింది, కానీ మన మనసు ఎప్పుడు దేవుని వైపు తిరిగిద్దో తెలుసా? స్తుతించినప్పుడు, దేవుణ్ణి స్తుతించినప్పుడు, దేవుని నామాన్ని మహిమపరిచినప్పుడు, దేవుని సన్నిధిలో బలముగా ఆరాధన చేసినప్పుడు, స్తుతించినప్పుడు. ఆ స్తుతిని విన్న ప్రజలు ఆ స్తుతిని పిచ్చి, లేకపోతే అదొక పిచ్చిలాగా అనుకుంటారు, లేకపోతే ఆ స్తుతించిన వ్యక్తులు పిచ్చి వాళ్ళు అనుకుంటారు. నేను కూడా చాలా రోజులు అలాగే అనుకున్నాను. కానీ దయచేసి మీ అందరికీ కూడా బ్రతిమలాడి చెప్పేది ఏం చేయనంటే, స్తుతించండి. స్తుతిలో మాత్రమే గొప్ప కార్యాలు జరుగుతాయి. స్తుతిలో మాత్రమే మీ యొక్క సంఖ్యల నుంచి మీరు విడుదల పొందుతారు. స్తుతిలో మాత్రమే మీరు గొప్ప గొప్ప కార్యాలను చూడగలుగుతారు. స్తుతించడానికి ఎప్పుడూ కూడా విసుగు చెందవద్దు. ఆరాధించడానికి ఎప్పుడూ కూడా విసుగు చెందవద్దు. మన మనసుని సాతాను ఎప్పుడూ కూడా బయటికి లాగుతూ ఉంటుంది. దీనికి ఒక క్రమం లేదు. స్తుతించడానికి ఒక క్రమం లేదు. క్రమం పెట్టడానికి ఎవరు కూడా సరిపోరు. ఎందుకనంటే స్తుతిని నడిపించేది ఎవరు అనంటే పరలోకము. పరలోకం నడిపిస్తుంది స్తుతిని. కాబట్టి మీరు స్తుతించినప్పుడు మీ పెదవులకు, మీ మనస్సులకు, మీ హృదయాలకు తోడుగా ఉండి మీ హృదయంలో ఆలోచన పుట్టించేది ఎవరు అనంటే దేవుడే. ఆ పరలోకమే మీ వెనకాల ఉంటుంది. ఒక భక్తుడు ఏమన్నాడంటే, ప్రార్థన చేసినప్పుడు మనమంట పరలోకం వెళ్తామంట. ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళ్తాం? మనం పరలోకం వెళ్తాం. కానీ స్తుతించినప్పుడంట పరలోకమే మన దగ్గరకు వస్తుందంట. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? మనం ప్రార్థన చేసినప్పుడు మనం పరలోకం వెళ్తాము, మనం స్తుతించినప్పుడు పరలోకమే మన దగ్గరకు వస్తుంది. పరలోకమే పరలోకములో ఉన్న దేవుడు తన సైన్య సమూహంతో మన దగ్గరకు వస్తాడు, మనతో కూడా ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు ఆయన. మనం ఎక్కడికి వెళ్తే అక్కడ ఆలోచన చెప్తాడు ఆయన. ఆయన సన్నిధిలో ఆయన జ్ఞాపకం చేసుకుని ఆయన స్తుతించినప్పుడు దేవుని ఆత్మ చేత దేవుడు మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గమనించాలి, స్తుతించడం మర్చిపోవద్దు. మనకు జరగబోయే సంఘటనలు, భవిష్యత్తులో ఉన్న జరగబోయే సంఘటనలు చాలా దారుణంగా ఉండొచ్చు. ఈ సమయాల్లో మీరు చేయవలసింది ఏమి చేయనంటే స్తుతి మాత్రమే. స్తుతించడం నేర్చుకోండి. స్తుతించడానికి మీ మనసులో నిలుపుకోండి. స్తుతించలేకపోతే మీరు నిలబడలేరు. స్తుతించలేకపోతే మీరు ఎప్పుడు కూడా దేవుణ్ణి అనుసరించలేరు. కాబట్టి స్తుతిలో వెనక్కి వెళ్ళిపోవద్దు. స్తుతిలో మీ యొక్క మనస్సుని ఎప్పుడు కూడా పాడు చేసుకోవద్దు. ఇంకొక విషయాన్ని చదివి మన మాటలు ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం, 18వ అధ్యాయము 10వ వచనం. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవచించుచుండగా దావీదు మునుపటిలాగున వీణ చేత పట్టుకొని వాయించెను. ఇక్కడ దావీదు వీణ చేత పట్టుకుని వాయించడానికి ఎక్కడ వాయించాడు ఈయన? మందిరంలోనా, ఇంట్లోనా? అతడు ఇంట్లో ప్రవచిస్తున్నప్పుడు
దావీదు అక్కడికి వెళ్ళి వీణ వాయించాడు. అదే 16వ అధ్యాయం 23వ వచనం కూడా చదవండి ఒకసారి. 16:23. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి సౌలును పట్టినప్పుడల్లా దావీదు సితారా చేత పట్టుకుని వాయింపగా దురాత్మ అతనిని విడిచిపోయెను, అతడు సేదదీరి బాగా అయ్యెను. హల్లెలూయా. ఇది ఎక్కడ జరిగింది? ఇంట్లో జరిగిందా, మందిరంలో జరిగిందా? ఇంట్లోనే జరిగింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను ఎందుకని విషయం చెప్తున్నానంటే, కేవలం మందిరంలో మాత్రమే కాదు మీ స్తుతి, మీ ఇంట్లో కూడా స్తుతి చేయాలి. మీ ఇంట్లో స్తుతి లేకుండా మందిరంలోకి వచ్చి స్తుతి చేస్తే మీరు 2 రకాల ప్రజలు అవుతారు. అలా ఉండటం దేవునికి ఇష్టం లేదు. సౌలు దురాత్మ చేత పీడించబడుతున్నాడు. సౌలు దేవుని యొద్ద నుండి ఒక దురాత్మ వచ్చి అతన్ని పీడిస్తూ ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడంటే ఒక సితారా పట్టుకుని అతని దగ్గర వాయించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. సితారా వాయించడం వలన ఆ దెయ్యం వెళ్ళిపోయిందంటారా, లేకపోతే దేవుని స్తుతించడం వలన దెయ్యం వెళ్ళిపోయిందా? దేవుని స్తుతించడం వల్లే. మనకు వాయిద్యాలతో పని లేదు. వాయిద్యాలు ఎందుకో తెలుసా? మన యొక్క మనసు నిబ్బరంగా ఉండటానికి, మన యొక్క మనసు ముందుకు వెళ్ళడానికి. కానీ ఎప్పుడైతే మనము దేవుణ్ణి స్తుతిస్తామో, ఎప్పుడైతే మనము దేవుణ్ణి బలముగా ఆరాధిస్తామో, ఎప్పుడైతే మనము దేవుని నామాన్ని మహిమపరుస్తామో, ఆ సమయంలోనే దురాత్మలు బయటికి వెళ్ళిపోతాయి. దురాత్మకి స్తుతించడం అంటే ఇష్టం ఉండదు. దురాత్మకి స్తుతించడం అంటే ఇష్టం ఉండదు. కాబట్టి దయచేసి స్తుతించడం మాత్రం మర్చిపోవద్దు. స్తుతించడం మాత్రం మానవద్దు. మన హృదయంలో లెక్కలేనన్ని దురాత్మలు పనిచేస్తాయండి. స్తుతించడానికి ముందు, స్తుతించిన తర్వాతనే మాత్రమే మీరు గొప్ప ఆనందాన్ని చూడగలుగుతారు. ఇదేదో నేను మంత్రం చెప్తున్నట్టు చెప్పట్లేదు. ఇది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. స్తుతించే ప్రజలు ఆయనకి ఇష్టం. పరలోకంలో ఎప్పుడు కూడా జరిగేది ఏమిటి అంటే స్తుతి. పరలోకంలో ఎప్పుడు కూడా జరిగేది ఏమిటి అంటే స్తుతి. ఆయన స్తుతించే ప్రజలు మాత్రమే పరలోకంలో ఉంటారు. ఒకవేళ స్తుతించడానికి మనకి ఇష్టం లేకపోతే పరలోకానికి మనం చేరలేం. మన యొక్క క్రైస్తవ నిరీక్షణ ఏమిటో తెలుసా? పరలోకానికి వెళ్ళటము, పరలోకంలో మనము ఉండటము. దేవుడు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్ళాలని కోరుతూ ఉన్నాడు. కాబట్టి స్తుతి చేయడం మర్చిపోవద్దు, ఆరాధన చేయడం మర్చిపోవద్దు. మన జీవితంలో ప్రతి సమస్యను మనం ఎదిరించాలి అని అంటే, ప్రతి సమస్యను ఎదిరించి మనం నిలబడాలి అని అంటే, మన మనస్సు కట్టబడాలి అని అంటే, మన మనస్సు పడిపోకుండా నిలబడాలి అని అంటే, దేవుని సన్నిధిలో మనం బలముగా నిలబడాలి అని అంటే, మనం బలంగా స్తుతించాలి, స్తుతించే ప్రజలుగా ఉండాలి. దయచేసి ఎవరు కూడా స్తుతిలో వెనకాడవద్దు, స్తుతిలో మీరు వెనక్కి తగ్గవద్దు. ఇటు మాటల చేత మనం అందరూ కూడా దీవింపబడదుము గాక. అందరూ కూడా మోకరించండి ఒకసారి. దయచేసి అందరూ స్తుతిద్దాం ఒకసారి. ఈ సమయంలో ఒకసారి మనల్ని మనము సిద్ధపరచుకుందాం స్తుతిలో. ప్రభువా మీకు స్తోత్రములు, ప్రభువా మీకు స్తోత్రములు అడుగుదాం ఒకసారి. స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు స్తుతిద్దాం ఒకసారి. ఎవరు కూడా మౌనంగా ఉండవద్దు. ఏదో నేను స్తుతించినప్పుడు మాత్రమే మీరు స్తుతించడం కాదు, మీకు మీరుగా స్తుతించండి. దేవుని సన్నిధిలో స్తుతించే ప్రజలు ఆయనకు కావాలి. అడుగుదాం. ప్రభువా మీకు వందనాలు, యేసయ్యా మీకే వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు, ప్రభువా మీకు వందనాలు, పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు.